సార్ మేము అడిగేదంటే ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బెదిరింతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందేనంటే ఎక్కడ? ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు. మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. 75 ఏళ్ల వయసులో ఒక చిన్న పిల్లాడిలా వెక్కి ఏడవాల్సి వచ్చినంత పర్సనల్ అటాక్స్ జరిగాయి ఆయన మీద, ఆయన కుటుంబం మీద. ఇక 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని సంక్లిష్ట పరిస్థితులు గత 5 ఏళ్లలో ఎదుర్కొన్నారు ఆయన. ఇక అంతేకాదు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అయితే నిస్సహాయ పరిస్థితి. ఇవన్నీ తట్టుకొని అటు మోడీని ఇటు అమిత్ షాని పదే పలుమార్లు అడిగి ఏరి కోరి కూటమి ఏర్పరచుకున్నారు బాబు గారు. ఇక మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రం ఎంత అయోమయ పరిస్థితిలో ఉంది, ఇటు టీడీపీ, ఇవన్నీ అంటే ఆ సిట్యువేషను ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు కాబట్టే ఆయన కూడా ఎలక్షన్స్కి ముందు ఆంధ్రాకి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఒక స్పెషల్ స్టేటస్ అయితేనేమి, మరి ఆంధ్ర ప్రజలకు ఒక హామీ అయితేనేమి ఏమీ ఇవ్వలేదు. చక్కగా ఒక అల్లుడు అత్తగారింటికి అలా వచ్చి ఇలా ఎలా వెళ్తాడో ఆయన కూడా అలాగే వెళ్ళాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రోజు మోడీ గారి చేత ఆంధ్ర ప్రజలకు భరోసా ఇప్పించే పొజిషన్లో ఆ రోజు బాబు గారు లేరనుకోండి, అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు చూసుకుంటే హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కంటే కూడా నేషనల్ న్యూస్ హెడ్లైన్స్లో మనకి ఎక్కువగా కనిపించే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక దేశమంతా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది. అసలు స్టేట్లో ఎప్పుడు పవర్లోకి వస్తామో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన టీడీపీ మరి ఈరోజు సెంటర్లో పవర్ని డిక్టేట్ చేసే పొజిషన్లో ఉంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం? అఫ్కోర్స్ ఆంధ్ర ప్రజల వల్లనే సాధ్యమైంది. మరి ఆంధ్ర ప్రజలు అంతగా పట్టం కట్టారు అంటే మరి అది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయస్సును కూడా పక్కన పెట్టేసి అలుపు లేకుండా అభివృద్ధి అని అటు హైదరాబాద్ అవ్వచ్చు, ఇటు అమరావతి అవ్వచ్చు, రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా సంవత్సరాల తరబడి ఆయన చేస్తున్న హార్డ్ వర్క్, దానివల్లనే మరి ఆంధ్ర ప్రజలు కూడా ఆయనకి ఇంత భారీ స్థాయిలో పట్టం కట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్కి ఒక కన్ను నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొక కన్ను పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ స్థాయికి ఆయన ఆషామాషిగా రాలేదు. జనసేన పెట్టిన దగ్గర నుంచి ఆయనకి అవమానాలు తక్కువ లేవు. పవన్ కళ్యాణ్ ఎవడు అన్నారు. ఒక స్టేజ్ మీద మీటింగులు ఏమో ఇదంతా ఓవర్ యాక్షన్, సినిమా డైలాగులు తప్ప ఆయన అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడు అన్నారు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, ఇది ఒక్కదాని క్లారిటీ చెప్పమను. ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పాతాళానికి దొక్కేస్తా సొల్లు గౌరు ఎన్ని కూడా ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరంగుళం దూరంలో కూడా రాలేవు. జగన్ గుర్తు పెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మరి ఈ రోజు మనం చూసుకుంటే మోడీ గారు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఇస్తున్నారో అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే గౌరవం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిస్వార్థంగా ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని కాకుండా
కేవలం ఆంధ్రాకి విభజన వల్ల అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రజలకు అభివృద్ధి కావాలి, జగన్ వ్యతిరేక ఓటును చీల్చకూడదు, ఇవే ఆయన గుడ్డిగా నమ్మేసి అటు జనసేన క్యాడర్ చాలా బలంగా ఉన్న గోదావరి జిల్లాలు కూడా అటు భీమిలి, రాజమండ్రి, కాకినాడ ఇలాంటి వాటిల్లో కూడా జనసేన సీట్లని కూటమికి త్యాగం చేసి మరీ ఆయన చాలా నిస్వార్థంగా కూటమికి 100% సపోర్ట్ చేశారనమాట. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు మరి మనందరికీ తెలుసు, వారు కొన్ని సీట్లు తగ్గించుకోవటం కావచ్చు, ఈ కూటమిని కొహెసివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి భావనలో వారు ఒకంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు ముందుకు వెళ్ళారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా సాధించగలిగామని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మరి ప్రజలు కూడా మంచి మనసుతో ఆశీర్వదించి 21/21 అసెంబ్లీ సీట్స్, 2/2 ఎంపీ సీట్స్. జనసేన ఈజ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా విత్ 100% స్ట్రైక్ రేట్. ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పారు. ఇప్పుడు 100% కొట్టాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఫౌండర్ అండ్ లీడర్ ఆఫ్ జనసేన పార్టీ ఈ రికార్డ్ని క్రియేట్ చేశారనమాట. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి రికార్డులు క్రియేట్ చేయడం అనేది కొత్త కాదు. సో మరి వీళ్ళిద్దరికీ ఇంత భారీగా పట్టం కట్టింది ఆంధ్ర ప్రజలు విత్ 81% ఓటింగ్ రేట్. అంటే మరి ఆంధ్ర ప్రజలు కూడా అభివృద్ధిని అంతగా కాంక్షిస్తున్నారు కాబట్టే వాళ్ళు వేరే రాష్ట్రాల నుండి అటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా అక్కడి నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్లలో వచ్చి మరీ ఓటింగ్ వేశారు. ఇది హిస్టారిక్ విన్ అనమాట. ఇక మీరు యుఎస్ఏ తీసుకోండి, యూకే తీసుకోండి, ఏ డెమోక్రసీలో అయినప్పటికీ స్టేట్లో ఓటింగ్కి దేశ రాజకీయాలను నిర్దేశించే అంత పవర్ ఉండదు. అది కేవలం మన ఇండియన్ డెమోక్రసీలోనే సాధ్యం. అందుకే మన ఇండియాలో ఓటింగ్ ఆఫ్ కామన్ మ్యాన్ అనేది అంత పవర్ఫుల్ అనమాట. మరి చూస్తున్నారుగా మోడీ గారు పక్కనే సిబిఎన్ ఈరోజు కూర్చొని ఐ డోంట్ రిక్వెస్ట్, ఐ డిమాండ్ అంటున్నారంటే అది కేవలం ఆంధ్ర ప్రజల ఓటింగ్ వల్లనే. ఇంకా ఆంధ్ర ప్రజలు కూడా మరి అభివృద్ధిని అంతగా కాంక్షించి ఆంధ్రప్రదేశ్కి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారనమాట. ఈరోజు ఇండియాలో బీజేపీకి మెజారిటీ తక్కువ రావడము, ఆంధ్రాలో ఇంత క్లీన్ స్వీప్ అవ్వడం, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే అసలు ఇండియాలో ఎవరైనా ఒక బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారా అంటే అది ఆంధ్రప్రదేశే. మరి అందుకే మన CEO, సీఎం, రాజకీయ చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మరి ఆయనకు అలవాటే రాష్ట్ర అభివృద్ధిని అలా బరువు బాధ్యతలు ఆయన భుజాలకు తీసుకోవడం అనేది కొత్త కాదు ఆయనకి. సో ఈసారి కూడా మళ్ళీ ఆ బరువు బాధ్యతలు తీసుకొని సెంటర్ ఏది ఇస్తే అది కాకుండా ఆంధ్రాకి ఏది కావాలో అది ముక్కు పిండి వసూలు చేసుకోవాలి బాబు గారు. అది ఏదైనా అవ్వచ్చు, కీలకమైన క్యాబినెట్ పొజిషన్స్ అయితేనేమి, మరి స్పెషల్ స్టేటస్ విభజన చట్టంలో ఆల్రెడీ ఆంధ్రాకి ప్రామిస్ చేసినవి కూడా బొచ్చడు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు, వైజాగ్ విజయవాడలో మెట్రో, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా ఆంధ్రాకి బొచ్చడు కావాలి ఇప్పుడు. సో వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు చక్కటి డీల్ బ్రేక్ చేసి సెంటర్లో సువర్ణాంధ్ర శకాన్ని మొదలు పెట్టాలి ఈ కొత్త గవర్నమెంట్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పావని. సబ్స్క్రైబ్ టు భారత్ రైజింగ్. థ్యాంక్ యూ సో మచ్.